டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello friends, first మనం క్వశ్చన్ చూద్దాం. A convex lens has 20 centimeters focal length in air. What is the focal length in water? Refractive index of air to water is 1.33. Refractive index of air to glass is 1.5. Options: 52.2 centimeters, 35.7 centimeters, 67.3 centimeters, 78.2 centimeters. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో అది చూసుకుందాం. మనకి క్వశ్చన్లో ఫోకల్ లెంత్ ఇన్ ఎయిర్ ఇచ్చేసిండు, అది 20 సెంటీమీటర్స్. మనం ఏం కనుక్కోవాలి? ఫోకల్ లెంత్ ఇన్ వాటర్. ఫోకల్ లెంత్ ఇన్ వాటర్ అనుకోవాలంటే మనకి ఫస్ట్ లెన్స్ ఫార్ములా ఉంటుంది. ఆ లెన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం ఫోకల్ లెంత్ ఇన్ ఎయిర్ తెలుసు కాబట్టి నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఇన్ వాటర్ అనుకోవాలి లెన్స్ ఫార్ములా యూజ్ చేసి. మనం ఫస్ట్ లెన్స్ ఫార్ములా రాసుకుందాం. లెన్స్ ఫార్ములా 1/f. 1/f ఈక్వల్స్ టు n2/n1 minus 1 into 1/r1 minus 1/r2. ఇది లెన్స్ ఫార్ములా. ఇక్కడ n1 అంటే ఏమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1. n2 సేమ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2, ఇండెక్స్ ఆఫ్ మీడియం 2. ఫస్ట్ ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ ఇన్ ఎయిర్ ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేద్దాం. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇన్ ఎయిర్ ఎంత? n1 ఎయిర్ ఇన్ ఎయిర్ అంతా 1. నెక్స్ట్ వాటర్ ఇన్ ఎయిర్, వాటర్ ఇన్ ఎయిర్ అంతా 1.5. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనకి ఫోకల్ లెంత్ ఇన్ ఎయిర్ ఇచ్చేసిండు అంటే 1/20 ఈక్వల్స్ టు n2 ఎంత? 1.5 బై n1 1 మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇది ఫస్ట్ కేస్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇది వస్తుంది. r1 మైనస్ 1/r2. ఇది ఫస్ట్ కండిషన్. మనం సేమ్ ఇంతే ఈ లెన్స్ ఫార్ములాని సెకండ్ కేసులో కన్సిడర్ చేసుకుందాం. ఫోకల్ లెంత్ ఇన్ వాటర్లో. ఫోకల్ లెంత్ ఇన్ వాటర్ అంటే 1/f. ఇది ఫోకల్ లెంత్ ఇన్ ఎయిర్ 1/f. ఇక్కడ 1/f అంటే ఇక్కడ n1 ఎంత ఇచ్చేసింది మనకి క్వశ్చన్లో? n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇన్ వాటర్. ఎంత ఇచ్చేసిండు? 1.33. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ టు గ్లాస్ n2 అంటే 1.5. ఏంటి? n2/n1 మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. 1/r2. 1/f మనం కనుక్కోవాలి. n2 ఎంత ఇచ్చేసిండు? n2 1.5. 1.5/1.33 minus 1 into 1/r1 minus 1/r2. 1/r2 దీన్ని సింప్లిఫై చేసుకుంటే
1.5 minus 1.33 by 1.33 into 1.r1 1 by r1 minus 1 by r2. 1.3ని మనం LHS సైడ్ పంపించేసుకుందాం. అంటే 1.33 by f ఈక్వల్స్ టు 1.5 మైనస్ 1.33. డినామినేటర్లో ఏముండదు. 1 by ఇంటూ 1 by r1 ఇంటూ 1 by r2. ఇది మనకు సెకండ్ కేస్. ఇక్కడ ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఈ రెండు కండిషన్స్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది, ఫోకల్ లెంత్ ఇన్ వాటర్. ఇవి రెండు సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ ఈ 1 మైనస్ 1 by r1 మైనస్ 1 by r2 రెండు క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇట్లా వస్తుంది మనకి 1 by f ఈక్వల్స్ టు 0.5 by 1.33 ఇక్కడ 1 by 20 1.33 by f ఈక్వల్స్ టు ఎంత ఉంది? 1.5 మైనస్ 1.33 0.17. ఇవి రెండు, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇవి రెండు సింప్లిఫై చేసుకుంటే ఎఫ్ పైకి వెళ్తుంది. ఎఫ్ బై 20 ఇంటూ 1.33 ఈక్వల్స్ టు 50 by 17. ఇట్లా రాసుకోవచ్చు, 50 by 17. ఎఫ్ ఈక్వల్స్ టు ఈ న్యూమినేటర్ అంతా రైట్ సైడ్ RHS సైడ్ పంపించేసుకున్నాం. 50 ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. 50 ఇంటూ 20 ఇంటూ 1.33 by 17. ఇది సింప్లిఫై చేసుకుంటే ఎఫ్ ఈక్వల్స్ టు 78.2. ఎఫ్ అంటే ఏంటి? ఫోకల్ లెంత్ ఇన్ వాటర్ ఎంత? 78.2 సెంటీమీటర్స్. మనకి ఏం ఆప్షన్, ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంది? 78.2 ఆప్షన్ డి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.